హత్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య గొడవే హత్యకి కారణమని ప్రచారం జరగగా ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఈ స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చింది. భార్యపై అనుమానంతో గురుమూర్తి హత్య చేశాడని అంతా భావించగా గురుమూర్తికే మరో మహిళతో సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే గురుమూర్తి కాల్ డేటాని చెక్ చేసిన పోలీసులు గురుమూర్తికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరకకుండా భార్య మాధవిని హత్య చేసినట్టు ఆరోపణలు రావడంతో గురుమూర్తిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మాధవి డెడ్ బాడీ బూడిద ఆధారాల కోసం పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటు మర్డర్ జరిగిన విధానం పైన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య మాధవిని క్రూరంగా చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించాడని, ఎముకలని పొడిగా చేసి కాల్వలో పడేశాడని జరిగిన ప్రచారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవి డెడ్ బాడీని ముక్కలుగా చేసి కుక్కర్లో కాకుండా బకెట్లో పెట్టి వాటర్ హీటర్తో ఉడికించినట్టు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు సిఐ నాగరాజు. మాధవిది మిస్సింగ్ కేసుగానే విచారిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ నాగరాజు తెలిపారు. మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్టు మాత్రమే సీసీ ఫుటేజ్ లో కనిపించిందని, ఇంటి నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు లేవన్నారు. భర్తే హత్య చేసినట్టు మాధవి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ నాగరాజు తెలిపారు.